హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్. నార్మల్గా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు అనేవి ఉండడం అనేది సర్వసాధారణం. అది చిన్న ప్రాబ్లమా పెద్ద ప్రాబ్లమా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ప్రాబ్లంను ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే లైఫ్‌లో ఏదో ఒక ఛాలెంజ్ అనేది లేకపోతే లైఫ్‌ని మనం ముందుకు తీసుకెళ్ళలేము. అలాగే లైఫ్ చాలా బోరింగ్‌గా వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు వచ్చిన ఛాలెంజ్‌ని మీరు ఎలా టాకిల్ చేస్తున్నారు? ఆ ఛాలెంజ్ వైపు దాన్ని సాల్వ్ చేయడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అనేదే ఇంపార్టెంట్. కొంతమంది ఏం చేస్తారంటే ఛాలెంజెస్‌ని పెద్ద పెద్దగా పెట్టుకుంటారు. ఇంకొంతమంది చిన్న చిన్న ఛాలెంజెస్‌ని పెట్టుకొని అలా లైఫ్‌ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పుడూ ఒకలాగే ఉంటే అలాగా నార్మల్‌గా వెళ్ళిపోతుంటే ప్రతి ఒక్కరికి కూడా అది బోరింగ్‌గా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎదగాలి అని అనుకునే వాళ్ళు కొంచెం ఇలాంటి ఛాలెంజెస్‌ని కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, కొన్ని ఛాలెంజెస్ కొంచెం పెద్ద పెద్ద ఛాలెంజెస్ వచ్చినప్పుడు మీ లైఫ్‌లో దానిని చాలా ఈజీగా సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఇంకొంతమంది ఏంటంటే, ఆ ఛాలెంజెస్‌ని భయపడిపోయి, ఆ ఛాలెంజెస్‌ని ఫేస్ చేయలేక చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, కొంతమంది పెద్ద పెద్ద ఛాలెంజెస్‌ని చాలా ఈజీగా సాల్వ్ చేసేసుకుంటారు. కానీ ఇంకొంతమంది కొన్ని సందర్భాలలో ఏదైతే పెద్ద ఛాలెంజెస్‌ని ఈజీగా సాల్వ్ చేసిన వాళ్ళు కొన్ని చిన్న ఛాలెంజెస్‌కొచ్చేసరికి ఎందుకో కానీ డీలా పడిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ఇలా చిన్న చిన్న ఛాలెంజెస్‌ని ఫేస్ చేయడంలో స్ట్రక్ అయిపోతున్నారు అంటే దానికి కారణం మీ బాడీలో, మీ మైండ్‌లో కొన్ని కొన్ని బ్లాకేజెస్ ఉండడం అన్నమాట. ఇలా బ్లాక్ ఎనర్జీ అనేది మీ మైండ్‌లో, బాడీలో ఉండడం వల్ల మీరు చిన్న చిన్న ఏమంటారంటే ఛాలెంజెస్‌ని కూడా ఫేస్ చేయలేకపోతూ ఉంటారు. అసలు ఈ బ్లాక్ ఎనర్జీ అంటే ఏంటి? అది వచ్చినప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? మీరు దాన్ని ఎలా ఫేస్ చేయాలి? అన్న విషయం మీద ఇప్పుడు మనం క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ప్రాబ్లమ్స్ ఉండడం, ఛాలెంజెస్ రావడం లైఫ్‌లో చాలా కామనే. కానీ దానిని మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? దానిని ఎలా ఫేస్ చేస్తున్నారు? దానిని ఛాలెంజెస్‌ని సాల్వ్ చేసుకోవడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు అనే దానిపైనే మీ గోల్స్ అచీవ్ చేసే టైం అవ్వచ్చు, మీ గోల్స్‌ని రీచ్ అయ్యే అవకాశం అవ్వచ్చు, ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. కొన్నిసార్లు బాడీలోని ఎనర్జీస్ కొన్ని బ్లాకేజ్ ఉండడం వల్ల కొన్ని సందర్భాలలో మీకొచ్చే ఛాలెంజెస్‌ని ఎలా ఫేస్ చేయాలో తెలియక స్ట్రక్ అయిపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలోనే చాలామంది ఏంటంటే వేరే వ్యక్తులు ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, వాళ్ళ సహాయం కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. పక్క వాళ్ళ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మీలో ఏర్పడిన ఈ బ్లాకేజెస్ అనేవి ఎలా ఉంటాయి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? దాని నుంచి ఎలా బయటపడాలి? దాని నుంచి ఆ ఎనర్జీ బ్లాకేజెస్‌ని ఎలా క్లియర్ చేసుకోవాలి? అన్న విషయం గనక మీరు తెలుసుకున్నారు అంటే, మీరు ఫేస్ చేసే ఎటువంటి ఛాలెంజ్ అయినా సరే మీకు చాలా చిన్నదనిపిస్తుంది. ఈ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకేంటంటే రెగ్యులర్‌గా కనిపించే కొన్ని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు పదే పదే ఒకే తప్పుని అంటే వాళ్ళ లైఫ్‌లో ఏదైతే వద్దనుకుంటారో అదే పని రిపిటేటివ్‌గా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ పెట్టారు, లాస్ అయ్యారు. ఓకే. మళ్ళా సేమ్ అదే రిపీట్ అవుతుంటుంది. సేమ్ అదే రిపీట్ అవుతుంది 2, 3 సార్లు. అంటే ఏదైతే మీరు వద్దు అనుకుంటున్నారో అదే మీ లైఫ్‌లో పదే పదే వస్తుంది. అంటే ఆ పని యొక్క బ్లాకేజ్ మీ ఇంటర్నల్ బాడీలో, మీ ఇంటర్నల్‌గా మీ మైండ్‌లో అది పేరుకుపోయిందనమాట. దానిని మొదల నుంచి పీకేయాలి.
దానిని వేళ్ళ నుంచి ఆ బ్లాకేజ్ అనేది రిమూవ్ చేయగలిగినప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సక్సెస్ వైపు వెళ్ళడం అనేది చాలా సులభం అవుతుంది. ఇలాంటి రెగ్యులర్‌గా జరిగే ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్, రిపిటీటివ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని గనక మీరు అబ్జర్వ్ చేయగలిగితే మాత్రం అంటే మీ బాడీలో ఉన్న ఆ నెగెటివ్ బ్లాకేజెస్‌ని రిమూవ్ చెయ్యనంత వరకు మీరు ఇలాంటియే ఫేస్ చేయాల్సొస్తుంది. కాబట్టి ముందు వాటిని ఎలా రిమూవ్ చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేయాలి. దాని గురించే నేను క్లియర్‌గా ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఏమి చేస్తే ఆ బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి అన్నది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నా పేరు వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మంత్ర కోచ్‌ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, మనీ మంత్ర నేర్చుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్. మనకి తెలుసు కదా, మన బ్రెయిన్‌లో సబ్‌కాన్షియస్ మైండ్‌లో పాజిటివ్, నెగెటివ్ అనేవి ఉంటాయని. ఎప్పుడైతే పాజిటివ్ కంటే నెగెటివ్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంటుందో మీలో బ్లాకేజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నట్టని లెక్క. మనం ఎన్నో వీడియోలో చెప్పుకుంటున్నట్టు నెగెటివ్ ఎనర్జీని బయటికి పంపించుకోవాలి. పాజిటివ్ ఎనర్జీని మన మైండ్‌లో, మన బాడీలో, మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ చేసుకోవడానికి మనం ఎఫర్మేషన్స్ రూపంలో, మెడిటేషన్ రూపంలో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తే పాజిటివ్ ఎనర్జీ అనేది బాడీలో యాడ్ అవుతుంది. ఇక మీ మైండ్‌లో కానీ, మీ బాడీలో కానీ ఉన్న బ్లాకేజెస్‌ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే విషయానికొస్తే నేను ఒక విషయం చెప్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు గనక రెగ్యులర్‌గా హోపోనోపోనోని 108 టైమ్స్ మీలో ఉన్న బ్లాకేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ అది మనీ అనుకోండి. మనీ గురించి 108 సార్లు 21 డేస్ హోపోనోపోనో చెప్పారు అంటే మీలో ఉన్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి వీలున్నంత వరకు రిమూవ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒక సింపుల్ టిప్. దీనిని కనుక 21 డేస్ డైలీ 108 సార్లు ఫాలో అవ్వడానికి ట్రై చేశారు అంటే చాలా అద్భుతాలు చూస్తారు. ఇంకా ఇప్పటి వరకు మీరు మెడిటేషన్ అనేది చేయకపోతే మెడిటేషన్ డైలీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవడం అనేది, మెడిటేషన్ చేయడం అనేది అలవాటు చేయండి ఒక పాజిటివ్ మైండ్ సెట్తో. ఎప్పుడైతే మీరు ఇలా మెడిటేషన్, హోపోనోపోనో, పాజిటివ్ ఎఫర్మేషన్స్ బ్రహ్మ ముహూర్తంలో చేస్తారో ఆటోమేటిక్గా వీలున్నంత త్వరగా 21 డేస్లో కంటిన్యూగా మీరు చేశారంటే ఒక యజ్ఞంలాగా పాజిటివ్ ఎనర్జీతో మీలో ఉన్న బ్లాకేజెస్ అని వీలున్నంత వరకు క్లియర్ అవుతాయి. ఇలా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీరు చేసే ఈ ప్రయత్నం అనేది మీ లైఫ్లో మిమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. మీకు తెలియకుండానే మీరు చేసే సింపుల్ ప్రయత్నం, బ్రహ్మముహూర్తంలో చేసే ఒక 30 మినిట్స్ ప్రయత్నం అనేది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీలో ఉన్న బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకోవడానికి మీ ప్రయత్నం అనేది మీరు మొదలుపెట్టి మీ బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకొని మీరు ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆశిస్తూ మీ వెంకట్, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్‌ని. థ్యాంక్ యూ యూనివర్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఏమనుకుంటున్నారో ఈ వీడియో విన్న తర్వాత కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అట్లాగే ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరికైనా ఇలాంటి వీడియో కావాల్సిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్స్ అని అర్థం చేసుకొని మీ భవిష్యత్తుని మంచిగా మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్లో లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్స్ అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతం. విశ్వ నియమాలు కనుక మీరు తెలుసుకోగలిగారు అంటే మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు. విశ్వ నియమాలు అనేవి చాలా 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 ఇంపార్టెంట్. అవి మన జీవితాన్ని మార్చే ఒక
అద్భుతమైన అవకాశం, మంచిగా మార్చుకునే గొప్ప అవకాశం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్.